హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా పిల్లి సిరీస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. సో ఫస్ట్గా దానికోసం అయితే పాలపొరక నుండి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ తెలంగాణలో పెళ్లి ఆచారం అనేది ఈ పాలపొరక అనేది పెళ్లి ముందు రోజు అయితే చేస్తారు. ఇక్కడైతే ఇల్లు చూపిస్తున్నాను కదండి. సో అంటే పెళ్లి ముందు రోజు కాబట్టి ఇలా మామిడాకు తోరణాలు అయితే అన్ని కట్టేసి ఉన్నాయి. సో పాలపొరక అన్నాను కదా, ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి మనం ఆ చెట్టు నుండి కొమ్మలు అయితే తీసుకొని రావాలి. మనం చెట్టు నుండి కొమ్మలు తీసుకుంటున్నాం కాబట్టి ముందుగా దానికైతే పూజ చేయాలి అండి. ఎందుకనంటే శుభకార్యాలకి కాబట్టి మొదటిగా కొన్ని నీళ్లు పోసి తర్వాత ఇలా పసుపు కుంకుమ పెట్టి కొన్ని అక్షింతలు వేసి హారతి ఇచ్చి మనమైతే చెట్టు నుండి కొమ్మలు తీసుకోవాలండి. ఇక్కడ కంకణం కడుతున్నామండి. సో కంకణం కట్టిన తర్వాత అక్షింతలు వేసేసి ఈ చెట్టు నుండి కొమ్మలు తీసుకొని ఇంటికైతే రావాలండి. అక్షింతలు అయితే వేశారు కదా, చూడండి ఇప్పుడైతే కొమ్మలు నరుకుతున్నాడు తనైతే. ఈ చెట్టు అంటే ఎక్కువ కొమ్మలే తీసుకొచ్చుకొని అప్పట్లో పందిరి వేసుకునేవారండి. ఇప్పుడు అలా పందిరి ఏం వేసుకోవట్లేదు కదా, అందరికీ ఇంటి ముందట ఇలా రేకులు కానీ లేకుంటే స్లాబ్ కానీ ఉంటుంది కాబట్టి తీసుకొచ్చుకొని ఒక కుండీలో ఒక చెట్టులాగా పెట్టుకోవడం అయితే చేస్తూ ఉంటారు. మాకు కూడా ఇంటి ముందట రేకులు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ అంటే మధ్యలో ఈ కొమ్మలను అయితే పెట్టిరు. అండ్ ఒక చిన్న ప్లాస్టిక్ దానిలో కూడా మేమైతే ఈ కొమ్మను పెట్టాం. కొంతమంది చెట్టు ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఆ చెట్ల దగ్గర పెట్టేసుకుంటారు. బట్ మేమైతే ఇట్లా చెట్టు అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాము. సో అది పెరిగితే పెరగనిస్తాము, లేదంటే ఇంకా ఎవరిష్టం వాళ్ళదండి. ఉంచుకుంటే ఉంచుకుంటారు, లేదంటే లేదు. సో ఈ పాలపొరక తీసుకొని మళ్ళీ మంగళహారతి పట్టుకొని భజంత్రీలతోనైతే ఇంటికి వస్తూ ఉంటాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ కట్ చేసి మనం ఇంటికి ఒక కొమ్మ తీసుకొని వస్తున్నాము. ఇక మిగిలిన వాళ్ళంతా ఇక పందిరి కోసమని ఎక్కువ కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు బండ్ల మీద తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఈ పాలపొరక అనేది మాకు కొంచెం అంటే దూరం ఉంటుంది. సో దూరం ఉన్న కొంతమంది ఏమంటే ఇట్లా బండ్ల మీద వచ్చారు, కొంతమంది అయితే ఇక మేమైతే అక్క వాళ్ళు వీళ్ళంతా అయితే నడుచుకుంటూ వెళ్ళాము. ఇలా భజంత్రీలతోనే వెళ్ళి రావడం అన్నమాట. ఇక పెళ్లి పనులు స్టార్ట్ అయ్యా అంటే ఏ పనికి కూడా ఇవైతే మస్ట్ కదా. సో మీ దగ్గర ఆచారాలు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర కూడా ఇలా పాలపొరక పచ్చని పందిరి ఇలానే చేస్తారా, లేకుంటే ఇంకేమైనా ఉంటుందా అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా అంతేకాకుండా ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత దీన్నంతా మనం ఇంటి ముందట ఈ రేకుల దగ్గర అయితే పెట్టడము, అలాగే ఒక దగ్గర అంటే ఒక కుండీలో పెట్టడం అయితే చేసాము. అది కూడా ఉంది, చూసేయండి. సో మీకైతే మీ పెళ్ళిళ్ళ అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడు మా మ్యారేజ్ అనేది కరోనా టైంలో అయింది. సో చూస్తుంటే మీకు అందరైతే మాస్క్ వేసుకొని కనిపిస్తూ ఉంటారు. ఈ కరోనా టైంలో ఆయన అప్పుడు అంతా అంటే రెస్ట్రిక్టెడ్ కదా. సో పీపుల్ కూడా ఇంతమంది రావాలి, ఫంక్షన్ హాల్ కూడా ఎక్కువ టైం ఓపెన్ చేసి లేకుండడం ఇలా జరిగింది. మా పెళ్ళి కూడా అంతే. సో అప్పుడు మా పెళ్ళి ఎప్పుడైతే సెకండ్ లాక్డౌన్ అన్నమాట. కొంచెం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేకుండే, 2 వరకు ఇట్లా అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు అది అన్నారు కదా. సో అలా అన్నమాట. మా మ్యారేజ్ అయితే మార్నింగే అయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంటి దగ్గరకు వచ్చేసారు వీళ్ళంతా కూడా. ఇక బండ్ల మీద తీసుకొని వస్తున్నారని చెప్పాను కదా. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే ఇక వెళ్ళి ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ మనము తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పందిరికి అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మేమైతే ఈ కుండీలో అయితే ఒక పెద్ద కొమ్మను అయితే పెట్టామండి. పెట్టి దానికి కూడా సేమ్ పూజ చేసి మొక్కుకోవాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరాలు పట్టడం అండి. కూరాలు పట్టిన తర్వాత తలంబ్రాలు కలపడము, అదేవిధంగా గాజులు వేసుకోవడము ఇలా ఉంటాయి కదా. దాని తర్వాత హల్దీ. సో నెక్స్ట్ వీడియోలో ఇవి అంటే దీని తర్వాత ఏది ఉంటుందనేది నెక్స్ట్ పార్ట్లో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో మీ దగ్గర ఆచారాలు కూడా ఎలా ఉంటాయో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.